హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. నా డైలీ రొటీన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. బోర్ కట్టదులేండి, ఇంట్రెస్టింగ్గానే ఈ మధ్య వీడియోస్ తీస్తున్నాను. మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని ఎంతగానో ట్రై చేస్తున్నానండి. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి జొన్న ఇడ్లీలు తినాలని చెప్పి ముందు రోజు నైటే జొన్నల్ని సోక్ చేసి పెట్టేసుకొని రుబ్బి ఆ తర్వాత ఫెర్మెంట్ చేసేసాను. ఎర్లీ మార్నింగ్స్ అంటే నాకు పిచ్చండి. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ అయినా, నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అయినా వీళ్ళకి తెలిసే ఉంటుంది నాకు ఎర్లీ మార్నింగ్స్ అంటే పిచ్చి. సో ప్రతిరోజు కూడా మార్నింగ్స్ మిస్ అవ్వనండి. ఎర్లీ మార్నింగ్ మిస్ అయ్యానంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్. జీరా వాటర్తో నా డే స్టార్ట్ అవుతుంది. సో టెర్రస్ పైకి వెళ్ళి చక్కగా హ్యాపీగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ భగభగ మండే సూర్యుని చూస్తూ అలాగే ఒక పక్క వచ్చే చల్లటి బ్రీజ్ని ఆస్వాదిస్తూ నా జీరా వాటర్ అయితే ఫినిష్ చేసుకొని 2-3 సార్లు అటు ఇటు వాక్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను. పిల్లల కోసం ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అవి ఉంటాయి కదా, ఇంకా తప్పదు కదా. సో బీన్స్ ఫ్రై, పొటాటో కర్రీ చేస్తున్నానండి పాపకు లంచ్ బాక్స్ కోసం. అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కూడా ఉండాలి. మా కోసం జొన్న ఇడ్లీలు, ఇవైతే పిల్లలు లైక్ చేయట్లేదండి. ఎంత ఎనర్జెటిక్, ఎంత న్యూట్రిషియస్ అని చెప్పినా బలవంతంగా తినిపించాల్సి వస్తూ ఉంది. లేదంటే చక్కగా ఎగ్స్ ఇచ్చేస్తున్నాను అనమాట. పన్నీర్ ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్, బటర్ వేస్ ఆమ్లెట్ లేదా బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ఇచ్చేస్తున్నాను. మేమైతే జొన్న ఇడ్లీలు రెడీ చేసేసుకున్నాం. పుదీనా చట్నీ, కారం చట్నీతో నేను మా వారు జొన్న ఇడ్లీలు తినేసామండి. పిల్లలకి ఆమ్లెట్స్ వేసి ఇచ్చేసాను. ఇక కిచెన్ అంతా వెంటనే శుభ్రం చేసేయాలి కదా. మెయిడ్ వచ్చేస్తుంది, తన వెజల్స్ అంతా క్లీన్ చేసేసుకుంటుంది, డస్టింగ్ చేసుకుంటుంది. సో అదేం ప్రాబ్లం లేదు. ముందైతే నేను కుక్ని పెట్టుకున్నానండి. నా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, మీరు కుక్కి ఎంత పే చేస్తారండి, నేను కూడా వంట మనిషిని పెట్టుకోవాలనుకుంటున్నాను అనేసి. సో నేను రిప్లై కూడా ఇచ్చాను. నేను పర్ మంత్ 5,000 పే చేశాను. నేను యాక్చువల్గా కుక్ని అయితే ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదండి. బట్ ఒక 2 months బ్యాక్ నేను కొంచెం సిక్ అయ్యాను, నడుము నొప్పి వచ్చింది, అందుకు వంట మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది. బట్ నవేడేస్ నేనే వంట చేస్తున్నాను. సో వంటంతా చేసేసి డ్యూటీకి వెళ్ళి వచ్చేసాను. ఆ తర్వాత ఒక మెయిడ్ని పిలిపించానండి. షీఈ్ అ డీప్ క్లీనర్ అనమాట. మా టెర్రస్ పైన ఈ వర్షం పడి ఎక్కువ మట్టి పేరుకుపోయింది. సో ఆమెను రమ్మని చెప్పి కాస్త టెర్రస్ అంతా క్లీన్ చేయించుకున్నాను. ఎన్నాళ్ళుగానో ఈ గ్లాస్ డోర్స్ మధ్యలో డస్ట్ అలానే పేరుకుపోయిందండి. వ్యాక్యూమ్ క్లీన్ అయితే చేస్తున్నాం, కానీ ఈ వర్షం వల్ల, గాలి వల్ల మళ్ళీ మట్టి వచ్చేస్తుంది. తను నీట్గా క్లీన్ చేసి వెళ్ళింది. సో లీజర్గా ఉన్నా కూడా ఎప్పుడు పనులు పెట్టుకునేస్తానండి. డ్యూటీ నుంచి వచ్చాను, అలసిపోయి ఉన్నాను, కానీ తను వచ్చిందని చెప్పి దగ్గరుండి పని చేయించుకున్నాను. తనకు కూడా భోజనం పెట్టి నేను కూడా లంచ్ తినేసాను. కాసేపు అలా నేను మా వారు టీవీ చూస్తూ టైం స్పెండ్ చేసి బయట వస్తే మళ్ళీ వర్షం మొదలైంది. ఇక ఆ వర్షంలో, ఆ చలిలో నేను, మా వారు, మా పిల్లలు అవకాడో టోస్ట్ అయితే చేసుకున్నాము. దీని రెసిపీ నేను వీడియో తీశాను, కానీ షార్ట్ పెడతాను, అప్పుడు చూడండి ఎలా చేశాను. టీవీ చూస్తూ అవకాడో టోస్ట్ తింటూ అందరూ కూర్చొని కాసేపు మాట్లాడుకున్నామండి. వర్షం పడినా తగ్గేదే లేదన్నట్టు నేను, మా చిన్నమ్మాయి షాపింగ్కి అయితే వచ్చేసాము. తనకు అస్సలు తీరిక ఉండదండి, ఎప్పుడు స్టడీస్, కాలేజ్ అంటుంది. ఇక ఈరోజు ఒక 1 hour పర్మిషన్ తీసుకొని ముందుగా రమ్మన్నాను. ఎందుకంటే తనకు కొన్ని యాక్సెసరీసు, కొన్ని జీన్స్ ప్యాంట్స్, టీషర్ట్స్ ఇలాంటివి కావాలంది. సో ఈరోజైతే ప్యాంటలూన్స్కి వచ్చేసాం. మై ఫేవరెట్ షాప్ అండి ప్యాంటలూన్స్. అక్కడైతే పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి, జెంట్స్కి అందరికీ కూడా చక్కటి గార్మెంట్స్ ఉంటాయి. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి, ఆఫర్స్లో ఉంటాయి. నాకైతే నిజంగా భలే నచ్చుతుంది. తర్వాత నాకు ఇష్టమైంది ఏంటంటే ఈ హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, క్లచెస్, యాక్సెసరీస్ ఉంటాయి కదా హెయిర్కి, తర్వాత కాస్మెటిక్స్, ఇలాంటివి అయితే చాలా ఇష్టం అనమాట. నేను బట్టల కన్నా కూడా ముందు ఈ పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళిపోతా. నన్ను లాక్కొని వెళ్తోంది మా అమ్మాయి, వద్దమ్మా కప్బోర్డ్ అంతా నిండిపోయింది, ఇంకా నువ్వు ఏ హ్యాండ్ బ్యాగ్స్ కొనకు అని. కనీసం చూస్తానమ్మా, నన్ను వదులు అని చెప్పి వెళ్ళి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ అవి చూస్తున్నాను. ఇక అక్కడ నుంచి అప్స్టేర్స్కి వెళ్ళి తనకేం కావాలో తను సెలెక్ట్ చేసుకుంటుంది. నేను కూడా తనకు మంచి జీన్స్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ సెలెక్ట్ చేసి ఇచ్చాను, కొన్ని మ్యాచ్ చేసి ఇచ్చాను.
ట్రెడిషనల్గా ఎంత మంచి కాస్ట్లీ గ్రాండ్ సల్వార్ కమీజెస్ కొన్నా కూడా పిల్లలకి ఎప్పుడు ఇలాంటి సాఫ్ట్ డ్రెస్సెస్ అంటేనే లైక్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు కాలేజెస్లో కానీ టైం స్పెండ్ చేయాలంటే గుచ్చుకునే డ్రెస్సులు అయితే అస్సలు వేసుకోరనమాట. ఎప్పుడూ అకేషనల్గానే వేసుకుంటారు. సో షీ లైక్స్ దీస్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్. సో దానికి నచ్చినవి కొనుక్కోమన్నాను. ఆ తర్వాత పక్కనే ఉన్న మెక్డొనాల్డ్స్కి వచ్చాం. బయటేమో వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు ఆకలి లేకపోయినా తినాల్సిందే అనమాట. కాబట్టి అక్కడికి వచ్చి చక్కగా ఇద్దరము ఏమంటాం ఫ్రైడ్ వింగ్స్ తీసుకున్నాము. అండ్ సమ్ మోజిటో ఏదో ఫ్రీగా వచ్చిందనమాట. అండ్ ఒక బర్గర్ తీసుకుంది తను. సో ఇలా ఇంటికైతే తిరిగి వస్తే కుండపోత వర్షం స్టార్ట్ అయిందండి. థండర్ స్టార్మ్స్ విత్ విపరీతమైన గాలి. బట్ వర్షం అంటే ఇష్టం అనమాట. ఎంత బాగుండిందంటే క్లైమేట్. నేనైతే బయటే పార్కింగ్లోకి వచ్చేసి ఇంకా వీడియోస్ తీసుకుంటూ, ఇంకా పాప అయితే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇవే కదండి చిన్న చిన్న సరదాలు. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము. అదొక ఎత్తు అయితే, ఉన్నంతలో మన ఇంట్లోనే మన ఫ్యామిలీతో ప్రకృతిని ఆస్వాదిస్తూ కాస్త ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చొని కబుర్లు ఆడుకుంటూ కూడా టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఎవ్రీ మూమెంట్ కూడా ఇలాగే నా లైఫ్లో మెమరబుల్గా ఉండాలని ఎంజాయ్ చేస్తానండి. చాలా వరకు యాక్టివ్గా ఉండాలనే ట్రై చేస్తాను. ఎప్పుడన్నా నేను సిక్ అయితే మాత్రం మా ఇంట్లో అందరూ డీలా పడిపోతారు. అందుకే నేను ఎప్పుడు సిక్ కాకూడదని యాక్టివ్గా ఉండాలనే ప్రయత్నిస్తూ ఉంటాను. ఇక నైట్ డిన్నర్కి బయట వర్షం పడుతుంటే ఇక్కడ వేడి వేడి దోశలు తిన్నామండి. అందరికీ దోశలు పోయించేశాను. ఇక లాస్ట్ నాకు కొద్దిగా పిండి మిగిలింది. సో ఒకే ఒక్క దోశ అవుతుందన్నమాట. వేరే కూడా చేసుకోవచ్చు టిఫిన్స్, కానీ వద్దనిపించింది. ఒక మ్యాంగో తెచ్చుకున్నానులేండి. ఈరోజు ఈ దోశ తిని మ్యాంగో తింటే నా డిన్నర్ ఫినిష్ అయిపోతుంది. ఈ దోశ డిఫరెంట్గా నేను ఏం చేశానంటే దానిపైన చక్కెర వేసుకొని తిన్నాను. నిజంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. దోశ వేడివేడిగా పోసుకున్నాక రెండు పక్కలా కాల్చుకున్నాక పైన చక్కెర వేసుకోండి. ఈ చక్కెర ఈ వేడికి క్యారమలైజ్ అయ్యి భలే ఉంటుందండి. అదొక టైప్ ఆఫ్ స్వీట్ లాగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నాకేమిష్టం అంటే బయట బాగా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఇలాంటి ఇష్టమైన ఫుడ్ని రెడీ చేసుకొని బెడ్రూమ్కి వెళ్ళి చల్లగా ఎయిర్ కండిషన్ వేసుకొని నచ్చిన టీవీ ఛానల్ పెట్టుకొని ఫుడ్ తింటూ ఛానల్ చూస్తూ ఎంజాయ్ చేయాలనేది నా క్రైటీరియా అనమాట. నాకు ఎంతో ఇష్టం అది. సో ఈరోజు అలానే ఎంజాయ్ చేశాను. ఇంతకన్నా స్వర్గం ఏముంటుంది చెప్పండి. మన ఇంట్లో మన బెడ్రూమ్లో చల్లటి వాతావరణంలో వేడి ఫుడ్ తింటూ నచ్చిన ఛానల్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఇంతకన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇంకోటి లేదండి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేజీనెస్ అంతా వదిలేసి సూర్యుడికి హాయ్ చెప్తూ జీరా వాటర్తో నా డేని బిగిన్ చేశానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు మళ్ళీ నేనేం చేశానో నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపెడతాను. అంటిల్ దెన్ బాయ్.